భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద బెనిఫిట్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎగ్జామినేషన్ పెడతామని చెప్పారు. గతంలో కూడా ఆ పరీక్ష పెడతామని చెప్తే దాన్ని మనం ఆందోళన రూపాయలు వెనక్కి కొట్టాం. ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాన్ని మళ్ళీ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆందోళన చేసిన సందర్భాల్లో ఇవాళ మాజీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు. కానీ ఇవాళ గెలిచిన తర్వాత మళ్ళీ అదే జీవోల్ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. తక్షణం అర్హత కలిగిన ఆశాలని ఏఎన్ఎంలుగా తీసుకోవాలని చెప్పేసి పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క సబ్ సెంటర్లో ప్రతి ఒక్క పని మాతో చేపిస్తున్నారు. అసలు సబ్ సెంటర్ పని మనం ముట్టుకోవద్దన్నారు. మా దగ్గరేమో ముట్టుకోవద్దంటున్నారు. పక్కకు వచ్చేమో మీరే చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు. సబ్ సెంటర్లో ప్రతి ఒక్కటి తుడిసే కానించి నీళ్లు గడ్డి పీకే మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళకి బాత్రూమ్ పోవడానికి కూడా నీళ్లు కూడా మాతోటే పెట్టిస్తున్నారు. ఇది చాలా దారుణమైనది. కొంతమంది తిరగబడుతున్నారు, కొంతమంది తిరగలేని పరిస్థితి ఉంది. అది చేయొద్దని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే